ఎడ్యుకేషన్ పర్పస్లో గతంలో ఇక్కడ ఐటీఐ తెచ్చినారు. అది ఎక్కడ కూడా ఇది లేకుండే ఇప్పుడు ఐటీఐ అంటే కూడా ఐటీఐ స్టార్ట్ చేస్తే ఐటీఐ అన్నప్పుడే ఇంతకుముందు గతంలో అంబాసిడర్ కార్లే కానివ్వండి, పిఎట్ కార్లు అలాంటి వారివే అంటే ఈరోజు అంబాసిడర్ కార్ లేదు, రిపేర్ చేద్దామంటే పిఎట్ కార్ లేదు. కనుక న్యూ టెక్నాలజీగా ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా ఏటీసీ ఇక్కడ మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా డబుల్ బెడ్రూమ్ల పక్కకు అయిపోయింది. దాంట్లో అది స్టార్ట్ అయిన ఎంబడే మీరు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ చేసినటువంటి మీ కొడుకులని మీ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇవ్వండి. దాంట్లో 1 year కానీ 2 years ఒక మంచి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అదొక కంపెనీ టాటా కన్సల్టెంట్ కంపెనీ వారే టేకప్ చేస్తుంటారు. వాళ్ళు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఒక మంచి నాణ్యమైనటువంటి ఒక జాబు వారికి సరిపోయిన స్టాండర్డ్ ఇచ్చే జాబు ఖచ్చితంగా దాంట్లో ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. గత 15 రోజుల ముందే ప్యాక్స్ కార్ నుంచి ఒక జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఒక 100-150 మంది మన దాంట్లో నుంచి ఒక 200 మంది వరకు కూడా సెలెక్షన్ కావడం జరిగింది. ఇంకెవరన్నా దాంట్లో మన మహిళా సోదరులు ఎవరన్నా కానీ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఫెయిల్ ఉన్నా పాస్ ఉన్న డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎవరినన్నా పంపించినా సరే మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొక జాబ్ మేళ పెట్టించి ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా వాళ్ళకి జాబ్లు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం.